హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన్షు క్రియేషన్స్. ఈరోజు స్నాక్స్ వచ్చేసి మా పాప కోసం రవ్వ లడ్డు చేస్తున్నా. స్కూల్కి పెట్టి పంపాలని పాలు కాగబెట్టేసి రవ్వ వేయించేసుకొని ఒక దాంట్లో తీసేసుకున్నాను. నేను మామూలుగా చక్కెర వేయనండి, బెల్లమే వేస్తానమాట. అందుకు బెల్లం కొంచెం తీసుకొని దంచుకొని పప్పులు, బెల్లము, కొంచెం అంటే కొంచెము చక్కెర, ఎక్కువ కాదు, 1 టేబుల్ స్పూన్ అట్లాగా కొంచెం చక్కెర వేసేసుకొని ఇంకా మిక్సింగ్ చేసేద్దామని స్టార్ట్ చేశాను. మిక్సింగ్ అయిపోయినాక ఇలా ఉంటుంది పొడి చేస్తే. దీన్ని మనము ఫస్ట్ తీసుకున్న దాంట్లో వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. అవి గడ్డలు గడ్డలుగా ఏర్పడినాయన్నీ మనము స్మాష్ చేసుకోవాలి. రవ్వ, మనం వేసిన బెల్లం పొడి 2 మిక్స్ అయిపోవాలన్నమాట. సపరేట్గా అనిపించకూడదు, అంత బాగా కలుపుకోవాలి. నేను నెయ్యి కూడా వేసాను, బట్ అది ఏం చేద్దాం పోయింది వీడియోలో. ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. కొంచెం సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్తే నేను ఇంకా ప్రాపర్టీస్ అన్నీ తీసుకోవాలనుకుంటున్నా, అదనమాట. తర్వాత కొంచెం పాలు వేసేసుకొని, ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం పాలు వేసుకొని లడ్డు చేసుకోవాలన్నమాట. నేనేం చేశాను అంటే ఒక్కసారి వేసేసరికి కొంచెం అయ్యేసరికి మళ్ళీ ఏం చేశాను అంటే రవ్వని మళ్ళీ వేయించి దీంట్లో వేసేసి మళ్ళీ అలా చేశాను అనమాట. ఎప్పుడైనా కానీ పాలు వేసుకుంటానే లడ్డు చుట్టుకోవాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అది. చూడండి ఎలా పిండితే పాలు బయటకు వచ్చేస్తున్నాయో. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, కొంచెం జలుబు చేసింది, హెల్త్ బాగాలేదు. ఇది ఫైనల్గా లడ్డు ఇలా చేసేసాను. అప్పటికి కొన్ని ఎలా ఉందో చెప్పండి.